ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గ నిర్ణయాలు కూడా చేయటం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు సహచరులు చెప్పినట్టు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, పేదవారికి రేషన్ కార్డుల విషయంలో కానీ, దానికి తోడు ఈరోజు ఇంకో ప్రధానమైన అంశం, అనేక సంవత్సరాలుగా 2008 డిఎస్సికి సంబంధించి అర్హత పొంది ఈరోజు క్వాలిఫై అయ్యి కొన్ని సందర్భాల్లో వారిని నియామకం చేయలేకపోయారని వారు హైకోర్టుకు సుప్రీంకోర్టు పోయి వారందరికీ కూడా ఈరోజు వెసులుబాటు కల్పించి 2008 డిఎస్సికి సంబంధించిన ఆ మిత్రులందరికీ, ఆ సోదరులకు సోదరిమణులందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. మరొక ప్రధానమైన అంశం ఈరోజు తెలంగాణ మహిళా శక్తి అనే కొత్త కార్యక్రమాన్ని మహిళల సాధికారత విషయంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ముందుకు నడవాలనే ఒక సంకల్పనతో ఈరోజు తెలంగాణ మహిళా శక్తికి సంబంధించిన అనేక అంశాలు, ఏ విధంగా వారిని ఆర్థికంగా చైతన్యవంతం చేయాలి, వారికి ఏ విధంగా వాణిజ్య వ్యాపార పరంగా ముందుకు నడపాలి, ఆర్థిక శక్తిని పెంచుకుంటూ రాబోయే 5 సంవత్సరాల్లో తెలంగాణ మహిళలకు సంబంధించి ఇంతకుముందే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఆనాడు లక్షాధికారిగా చేయాలనుకున్నాం, లక్షాధికారిని మహిళా సోదరులను చేశాం. ఈరోజు కోటీశ్వర్లను చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. వారి కోటీశ్వర్లను చేయాలంటే ఏ విధంగా వారి పాత్రను ఈ సమాజంలో నిర్వహింపే కార్యక్రమాన్ని, కార్యాచరణ తీసుకోవాలని ఆలోచన చేసి దాదాపు 15 అంశాలు రేపు మహిళా ఆర్థిక సాధికారత విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ఆ బహిరంగ సభలో చెప్పబోతా ఉన్నారు. దాని విషయంలో కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం చేసి వారికి ఒక ప్రత్యేకంగా రేపు వారు ప్రొడ్యూస్ చేసే వారు ఏ కార్యక్రమం చేపట్టినా తెలంగాణ రాష్ట్ర మహిళలకు సంబంధించిన అంశం విషయంలో వారికి బ్రాండింగ్ చేపట్టి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రత్యేకతను నిలిపే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రైవేట్ పార్ట్నర్స్ ను కూడా దాంట్లో మరి ఇన్వాల్వ్ చేసి ఒక ప్రత్యేకతను తీసుకురావాలనే ఆలోచనతోనే ఈరోజు తెలంగాణ మహిళా శక్తి మహాలక్ష్మి అనే మా పథకానికి సంబంధించి అందరినీ కూడా మహాలక్ష్మిని చేయాలనే అంశంతో ముందుకు నడవటం